రీసెంట్గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 రిలీజ్ అయింది. ఈ ఇండెక్స్ జెనీవా బేస్డ్ సంస్థ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇస్తుందన్నమాట. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 133 గ్లోబల్ ఎకానమీస్లో భారత్ ర్యాంక్ 39. చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ప్రధాని మోడీ గారు ఇదొక రిమార్కబుల్ ఫీట్ అని చెప్పి వర్ణించారు. అంతేకాదు, ఒక వైబ్రెంట్ ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ అనేది దేశాన్నే మార్చేస్తుంది, జాతి ప్రగతిని ముందుకు తీసుకెళ్తుంది, యువతకి అవకాశాలు కల్పిస్తాయి. కాబట్టి ఇన్నోవేషన్స్ అనేవి దట్ లీడ్స్ టు ద నేషన్స్ గ్రోత్ అండ్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ద లైఫ్స్ ఆఫ్ ద యూత్ అని చెప్పి మోడీ గారు చెప్పారు. మనం కనుక ఇండియా యొక్క ఇన్నోవేషన్ ఇండెక్స్ చూస్తే కనుక, ఇండియా ప్రతిభ చూస్తే కనుక 2015లో 81వ ర్యాంక్ మంది. 9 ఏళ్ళు అంటే 2024 వచ్చేసరికల్లా 39వ ర్యాంక్. చాలా బెటర్ అయ్యాం అనమాట. లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ LMI లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఇండియా ర్యాంక్ టాప్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. అంటే మన కేటగిరీలో చూస్తే ఇండియా టాప్ అనమాట. 14 ఏళ్ళగా లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఇండియా ర్యాంక్ చాలా బెటర్గా ఉంది. ఈ మధ్య కంటిన్యూస్గా టాప్లో కూడా వస్తుంది అనమాట. గత సంవత్సరం ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన ర్యాంక్ 40, ఇప్పుడు 39. అంటే ఒక ర్యాంక్, ఒక స్టెప్ మనం పెరిగాం అనమాట. భారతదేశంలో ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్ అనేది చాలా పెరుగుతోంది. ఇన్నోవేటర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ చాలా వరకు ముందంజలో ఉన్నారు. అంతేకాదు, భారతదేశంలో కనుక మనం గమనిస్తే కొన్ని అంశాలు ఐసీటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అనమాట, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఆ పారామీటర్లో మనం టాప్ ఉన్నాం. వెంచర్ క్యాపిటల్లో కూడా మనం టాప్లో ఉన్నాం చాలా వరకు. ఇంటాంజిబుల్ అసెట్ ఇంటెన్సిటీలో, అదేవిధంగా మన యూనికార్న్ కంపెనీస్ కూడా మన ఇన్నోవేషన్ ర్యాంక్ పెరగడానికి దోహదపడ్డాయంట. సో భారతదేశం ఇన్నోవేషన్ ఇండెక్స్లో స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళిపోతుంది. మన దేశం నాలెడ్జ్ క్యాపిటల్గా మారిపోతుంది. అంతేకాదు, స్టార్టప్ ఈకోసిస్టమ్ కూడా డైనమిక్గా బలంగా ఉంది. కొత్త కొత్త ఆలోచనలు, ఇన్నోవేషన్స్ వస్తున్నాయి అన్నమాట మన దేశంలో. వీటన్నిటితో పాటు పబ్లిక్ ప్రైవేట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్నోవేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో చాలా దేశాలను అవుట్ పర్ఫామ్ చేసి గత 10-14 సంవత్సరాలుగా భారతదేశం ముందుంటూ వచ్చింది. ఈ సంవత్సరం రిలీజ్ చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మోస్ట్ ఇన్నోవేటివ్ ఎకానమీస్లో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, సింగపూర్, UK టాప్లో ఉన్నాయి. దాంతోపాటు అతి తొందరలో చాలా ఫాస్ట్గా ఇన్నోవేషన్లు ఎదుగుతున్న దేశాలు చైనా, టర్కీ, ఇండియా, వియత్నాం, ఫిలిప్పీన్ దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫాస్ట్గా క్లైంబ్ అవుతున్నాయి, అంటే తొందరగా వాటి ర్యాంకింగ్స్ పెరుగుతున్నాయి. మనం చైనా ర్యాంకింగ్ చూసుకుంటే 11th పొజిషన్లో ఉంది చైనా. అదేవిధంగా సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా రీజియన్ చూసుకుంటే ఇండియా ర్యాంక్ 39th అయితే, ఇండియా తర్వాత సెంట్రల్ అండ్ సౌత్ ఏషియాలో ఇరాన్ బాగా పర్ఫామ్ చేసింది, 64th ర్యాంక్. కజకిస్తాన్ తర్వాత నెక్స్ట్ పర్ఫామ్ చేసింది, 78th ర్యాంక్. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ 83rd ర్యాంక్ అనమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇన్నోవేషన్లో ఇండియా ర్యాంక్ చాలా పీక్లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు మన డ్రీమ్ ఉండేది ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం టాప్ 50లో తెచ్చుకుందాం అని. ఇప్పుడు 39th ర్యాంక్కి వెళ్ళిపోయాం. తొందరలో అంటే వచ్చే 5-6 సంవత్సరాలు మనం టాప్ 10లోకి వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు. దానికి కారణం మన నాలెడ్జ్ హబ్లాగా మన ఇండియా తయారవుతుంది, స్టార్టప్ ఈకోసిస్టమ్ తయారవుతుంది, చాలా యూనికార్న్ కంపెనీస్ వస్తున్నాయి, ఇన్నోవేషన్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ బాగా పెరిగింది, ఇన్నోవేషన్లో రీసెర్చ్ బాగా పెరిగింది. కాబట్టి ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో దూసుకుపోతోంది.